నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కోల్కతాలో చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశమే అవుతున్నాయి. బీజేపీ కళ్ళద్దాలతో ఆర్ఎస్ఎస్ని చూడొద్దు, రాజకీయాలకి సంఘకి సంబంధం లేదు, ఈ ప్రచారాలని తిప్పికొట్టే క్రమంలో కొన్ని చోట్ల మేము సభలు పెట్టి ఈ ప్రచారాలను తిప్పికొడతాం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రకటించడం ఇదే మొదటిది కాదు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయి. అయితే బీజేపీ కళ్ళద్దాలతో ఆర్ఎస్ఎస్ని చూడొద్దు, సంఘ్ని చూడొద్దు అనేదే మోహన్ భాగవత్ చెప్పిన విషయం. దాని వెనక ఏంటి? ఇప్పటి వరకు అందరూ ఆర్ఎస్ఎస్ సలహాలు సూచనలు, ఆర్ఎస్ఎస్ ఆదేశాలు లేనిదే బీజేపీ అడుగులు వేయదు, సంఘ్ ఎన్నిసార్లు ఆ విషయాన్ని వ్యతిరేకించిన అందరూ మాట్లాడేది అదే. కానీ మళ్ళీ చెప్పుకోవాల్సి రావడం వెనక మళ్ళీ మోహన్ భాగవత్ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఉత్సవంలో భాగంగా ఈ అంశాన్ని ప్రస్తావించడం వెనక కారణాలు ఏంటి? భరద్వాజ గారు సీనియర్ అనలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం భరద్వాజ గారు. ఎట్లా చూస్తారు మోహన్ భాగవత్ వ్యాఖ్యల్ని? అంటే ఆర్ఎస్ఎస్ అనేది మొదటి నుంచి కూడా కల్చరల్ ఆర్గనైజేషన్గానే చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళు భారతీయ సంస్కృతిని నిలబెట్టడం కోసం ఆవిర్భవించినటువంటి సంస్థ మాది అని చెప్పుకుంటూ వస్తున్నారు. ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ, ధార్మికత అనేది కల్చరల్ దీని కిందకే వస్తుంది. కాబట్టి ఒక సాంస్కృతిక సంస్థగానే తమను తాము ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. పొలిటికల్ ఏరియాలో మాకు ఎప్పుడూ స్పేస్ లేదు అనేది మొదటి నుంచి హెగ్డేవార్ రోజుల నుంచి వాళ్ళు చెప్తున్న మాట అదే. కానీ హెగ్డేవార్ కానీ గోల్వాల్కర్ కానీ వాళ్ళ గ్రంథాలలో చాలా స్పష్టంగా భారతీయ సమాజాన్ని వాళ్ళు దర్శించినటువంటి తీరు, సమాజ దేవత గ్రామాల్లో ఉంది కాబట్టి గ్రామాలకు తరలండి అని చెప్పి కాలేజీ విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చాడు గోల్వాల్కర్. ఏం చేయాలి వీళ్ళు అక్కడికి వెళ్ళి అంటే హిందూ ధర్మ పరిరక్షణ చేయవలెను అనేది ప్రోగ్రాం. మీకు ప్రతి ఏటా సెలవులు వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ రాగానే కాలేజీల్లో ఉన్నటువంటి కుర్రాళ్ళు, ఆర్ఎస్ఎస్తో సంబంధాల్లో ఉన్న కుర్రాళ్ళని గ్రామాలకు పంపండి. వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఆ సమాజ దేవతని దర్శించి అక్కడ ఉన్నటువంటి జనాలకి ఒక అవేర్నెస్ తీసుకొస్తారు హిందూ మతం పట్ల. అలాగే హిందూ సంఘటన అనేది ప్రధానమైనటువంటి మోటో. ఓకే, అంతవరకే. అయితే ఈ నిర్మాణం వెనకాల ఖచ్చితంగా అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని కూడా తమ అదుపులోకి తీసుకోవాలి అనేటువంటి కార్యక్రమం హిడెన్గా నడుస్తుంది. అందుకోసం వాళ్ళు ప్రత్యేకంగా ఒక వేరే వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థే మనకి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ప్రారంభించినటువంటి జనసంఘ్గా ఏర్పడినప్పుడు ఈ దేశంలో అధికారాన్ని మనం ఎలా పట్టుకోవాలి అనుకున్నప్పుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆయన కాశ్మీర్లో చనిపోయాడు. అంటే ఆయన మంత్రిగా ఉన్నాడు అప్పుడు నెహ్రూ క్యాబినెట్లో. మొదటి నెహ్రూ క్యాబినెట్ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సమూహాల నుంచి, వివిధ పార్టీల నుంచి రిప్రజెంటేషన్ తీసుకుని ఏర్పాటు చేసిన క్యాబినెట్ అది. అలా నెహ్రూ గారి క్యాబినెట్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ మంత్రిగా ఉన్నాడు. ఆయన కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఈయన ఆస్మా పేషెంటు, అక్కడ వాతావరణం పడలేదు, అరెస్ట్ అయి ఉన్నాడు. అప్పుడు అరెస్ట్ అయిన సందర్భంగా చనిపోయాడు. అది ఒక రకంగా లాకప్ డెత్గానే ఎస్టాబ్లిష్ అయింది చరిత్రలో. శ్యామాప్రసాద్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి జనసంఘ్ తర్వాత జనతా పార్టీగా ఆవిర్భవించింది. జనతా పార్టీ ఏర్పాటులో జనసంఘదే కీలకమైనటువంటి పాత్ర. అయితే అప్పటికి వాళ్ళ ఆలోచన ఏంటి? ఇందిరాగాంధీని నియంతగా ప్రొజెక్ట్ చేసి ఎమర్జెన్సీలో బ్యాన్ అయింది ఇది ఆర్ఎస్ఎస్. మహాత్మా గాంధీ హత్య సందర్భంగా బ్యాన్ అయింది. ఆ తర్వాత మూడోసారి 92 డిసెంబర్ 6వ తారీఖు బాబ్రీ మసీదును కూల్చినప్పుడు బ్యాన్ అయింది. 3 సార్లు బ్యాన్ అయినటువంటి చరిత్ర ఉంది దానికి ఆర్ఎస్ఎస్కి. అయితే మహాత్మా గాంధీ హత్య నేపథ్యం మనకు తెలుసు. అప్పుడు ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయి ఆయనకి, నాథూరామ్ గాడ్సేకి అనేది ప్రచారం. కానీ గాడ్సే తనంతట తానే ఆర్ఎస్ఎస్తో నాకే సంబంధాలు లేవని చెప్పుకున్నాడు.
తను హిందూ మహాసభ నుంచి తన ప్రయాణం నడిచింది. తన పత్రిక పేరు కూడా అదే. ఆయన ఒక పత్రిక ఎడిటర్, హిందూ రాష్ట్ర అనే పత్రిక ఎడిటర్ ఆయన, గాడ్సే. అలాగే అగ్రణి అనేటువంటి ఇంకో పత్రిక, మరాఠీ పత్రిక కూడా నడిపేవాడు ఆయన. ఆ 2 పత్రికలకి సంపాదకుడు ఆయన. ఆయన ప్రధానంగా సావర్కర్ గారి అనుయాయి, వీర సావర్కర్కి ఒక రకంగా శిష్యుడు. అలా అంటే ఆయన బాల్యం నుంచి ఆయన దగ్గరే పెరిగాడు. ఈ ప్రయాణం గాంధీ హత్య జరిగిన సందర్భంలో ఆయన కోర్టులో మాట్లాడిన కోర్టు స్టేట్మెంట్ పూర్తిగా బయటకు రాలేదు. జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని కొంత సెన్సార్ చేయించి కొంత భాగాన్ని మాత్రమే బయటకు వదిలారు. ఆ బయటకు వదిలిన భాగంలో మహాత్మా గాంధీ మీద ఆయన అభిప్రాయాలు ఏంటో చెప్పాడు. మహాత్మా గాంధీ హిందువులకి ముస్లింలకి ఏకకాలంలో ఏకనాయకుడిగా ఎదగాలనుకుంటున్నాడు. ఇది ఆయన స్వతహాగా హిందువు కాబట్టి హిందువులు ఎలాగూ తన కాంపౌండ్లో ఉంటారు, కొత్తగా చేర్చుకోవాల్సింది ముస్లింలు కాబట్టి వాళ్ళకి బిస్కెట్లు వేస్తున్నాడు, వాళ్ళకి ప్రయోజనం చేకూర్చడం కోసం హిందువుల గొంతులు కోసే ప్రయత్నం చేస్తున్నాడు ఇతను, కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి అనేది ప్రధానమైనటువంటి కార్యక్రమం. పాకిస్తాన్ ఏర్పాటుకి గాంధీ గారు సహకరించిన విధానం, జిన్నాని నిలువరించలేకపోవడం, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించాడు ఆ ప్రకటనలో ఆయన. మరణ వాంగ్మూలం అనేటువంటి టెక్స్ట్ ఇప్పటికీ అది మార్కెట్లో ఉంది. అయితే దానిలో ఆయన చెప్పిన ప్రకారం మహాత్మా గాంధీ అలాగే పాకిస్తాన్ ఏర్పడినప్పుడు 55 కోట్లు వాళ్ళకి భారత్ బకాయి ఉంది. పన్నులకు సంబంధించి కూడా వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేయాలి కదా దేశ విభజన జరిగినప్పుడు. ఆ పన్నుల వాటాలో 55 కోట్లు వీళ్ళు హోల్డ్ చేశారు, ఇవ్వలేదు. ఆ ఇవ్వకపోవడాన్ని గాంధీ గారు తప్పుబట్టి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వాన్ని కోప్పడ్డాడు ఆయన. ఈ పరిణామ క్రమాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు గాడ్సే. ఇన్ని విధాలుగా గాంధీ ఈ ప్రమాదకరం అని చెప్పి దీంతోపాటు ఇంకా ఎలిగేషన్స్ చేశాడు ఆయన కోర్టులో. వాటిని సెన్సార్ చేసి మిగిలిన పార్ట్ మాత్రమే బయటకు వచ్చింది. పేపర్లకు కూడా అవేవి ఎక్కకుండా చూసుకున్నాడు ఆయన. అంటే మీడియా కవరేజ్ చేసిన తర్వాత పత్రికా సంపాదకులతో మాట్లాడి అవి రాకుండా చూసుకున్నాడు ఆయన. అలా ఆ మ్యానిపులేట్ చేసింది అయినప్పటికీ, సెన్సార్డ్ స్టేట్మెంట్ అయినప్పటికీ దానిలో గాంధీ మీద చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశాడు ఆయన. అదే అభిప్రాయాలు ఆర్ఎస్ఎస్కి కూడా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా మహాత్మా గాంధీ నిరసన దీక్ష చేసినప్పుడు పాకిస్తాన్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి, విభజన సందర్భంగా భారత ప్రభుత్వం వ్యవహరించాల్సిన పద్ధతిలో వ్యవహరించలేదు అని ఆయన నిరసన దీక్షకి కూర్చున్నప్పుడు ప్రొటెస్ట్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆ ప్రొటెస్ట్ చేయటం అనేది రికార్డ్ అయింది చరిత్రలో. అంటే పొలిటికల్ మోటో ఉన్నట్టే వీళ్ళకి. అయితే ఈ పొలిటికల్ మోటో ఇంటర్లింక్ విత్, అంటే ఆర్ఎస్ఎస్ అది హిందూ సంఘటన, దాని ఆశయం. హిందువులకి ప్రమాదం జరిగిన ప్రతి సందర్భంలోనూ వాళ్ళు మాట్లాడతారు. అది ఏ ఏరియా అయినా మాట్లాడతారు. రాజకీయ రంగంలో కూడా మాట్లాడతారు. రాజకీయ రంగంలో తమకి భావసారూప్యత ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్గా జనసంఘ్ని నడిపారు వాళ్ళు. ఆ జనసంఘ్ ఇందిరాగాంధీని నియంతగా ప్రొజెక్ట్ చేసి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలి అనే నినాదంతో జయప్రకాష్ నారాయణ్ని, మొరార్జీ దేశాయ్ని, జగ్జీవన్ రామ్ని ఇలాంటి వాళ్ళని ముందు పెట్టి జనతా పార్టీ అనే పేరుతో ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం ఫెయిల్ అయింది. అంటే సంతుష్టీకరణ విధానాలతో కాంగ్రెస్ పార్టీ జనాలను ఆకట్టుకుంటోంది. అంటే ఇందిరాగాంధీ గారు కొన్ని సమూహాలకు ప్రత్యేక హక్కులు ఇచ్చి, రాయితీలు ఇచ్చి, బ్యాంకు రుణాలు ఇచ్చి, అంటే ఒక ఎన్నికకి బ్యాంకు రుణాలు ఇచ్చి ఇంకొక ఎన్నికకి ఆ రుణాలు రద్దు చేసి అలా గెలుస్తోంది ఆవిడ. ఈ సంతుష్టీకరణ విధానాలు ఇవి కాదు ఓట్ బ్యాంకుని కన్సాలిడేట్ చేసుకునే పద్ధతి. సైకలాజికల్గా మనతో అటాచ్ చేసుకోవాలి జనాల్ని. అంటే హిందూ సంఘటన అనే ఏదైతే ఆర్ఎస్ఎస్ మాట్లాడుతోందో దాదాపు అదే అభిప్రాయాన్ని అద్వానీ గారు ఏకాత్మతా యజ్ఞం అన్నాడు. ఏకాత్మతా యజ్ఞం అంటే ఏకాత్మ, ఒకే ఆత్మ చేయటం.
హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేయటం. వాళ్ళదేమో హిందూ సంఘటన, ఈయనదేమో హిందూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేయటం. మనం కాంగ్రెస్ పద్ధతిలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేయటం అనే పద్ధతి వదిలేద్దాం. మన ఓట్ బ్యాంకుని మనం ఏర్పాటు చేసుకుందాం. మనం ఎవరిని కాపీ కొట్టద్దు. మన రూట్స్లోకి వెళ్ళి మన ఓట్ బ్యాంకుని మనం క్రియేట్ చేసుకుందామని ఆయన రోడ్డు ఎక్కాడు 80లో. ఎప్పుడైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలిచి ఇందిరా కాంగ్రెస్ గెలిచి ఇందిరాగాంధీ మళ్ళీ ప్రధానమంత్రి అయిందో ఈయన రోడ్డెక్కాడు. రోడ్డెక్కి హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రాము ఏకాత్మత యజ్ఞం అనే పేరుతో అప్పటి నుంచి ఆయన నిరంతరం రథయాత్రలు చేస్తూనే ఉన్నాడు అయోధ్య వరకు. అయితే ఈ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఆర్ఎస్ఎస్కి అప్పుడు కొత్తగా ఏర్పడి, అంటే జనతాలో నుంచి బయటకు వచ్చిన జనసంఘే భారతీయ జనతా పార్టీ. అవును కదా. ఈ భారతీయ జనతా పార్టీకి ఆ ఏకాత్మతా యజ్ఞం ఎప్పుడైతే ఆయన ప్రారంభించాడో, ఏకాత్మతా యజ్ఞానికి ఆర్ఎస్ఎస్కి ఒక సమన్వయం కనిపించింది. చాలా బహిరంగంగానే ఆ కార్యక్రమం జరిగినప్పుడు ఊరూరా జరిగింది. అది అంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన ప్రతి సందర్భంలోనూ అక్కడ వేదిక మీద వేదిక కింద కూడా వీళ్ళు కనిపించారు. సంఘ్ పరివార్ అని అంటాం, కానీ ఆర్ఎస్ఎస్ ముఖ్యులందరూ కనిపించారు అక్కడ. అందరూ కలిసి హిందూ మతం ప్రమాదంలో ఉంది, దీన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ విధానాలతో ఇది మరింత నాశనం అయ్యే పరిస్థితి ఉంది, వాళ్ళు సంతుష్టీకరణ రాజకీయాలతో మైనారిటీలకు మొత్తాన్ని దోచిపెడుతున్నారు. గాంధీ మీద గాడ్సే చేసిన విమర్శ అదే. ఆయన ముస్లింల కోసం హిందువుల హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నాడు. అదే పని ఇందిరాగాంధీ కూడా చేస్తోంది. కాబట్టి మనం ఐక్యం అవ్వాలి. మొదటి నుంచి కూడా గోడల మీద రాసేవాళ్ళు కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి తీసేయాలి, కామన్ సివిల్ కోడ్ కావాలి, ఈ నినాదాలు. అంటే దేశంలో కొంతమంది పట్ల ప్రత్యేక హక్కులు ఇవ్వటము, అలాగే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ వక్ఫ్ చట్టాలు వాళ్ళకి ఉండేలాగాను, పర్సనల్ లా ఉండేలాగాను, ఇవన్నీ ఎలా అలౌ చేస్తారు. అలాగే వాళ్ళకి విపరీతంగా రాయితీలు ఇస్తున్నారు. వాళ్ళు మక్కాకో ఎక్కడికో వెళ్ళదలుచుకున్నప్పుడు వాళ్ళకి ఆ ఫేర్లో కొంత కన్సెషన్ ఇస్తారు. కానీ హిందువులు తిరుపతి వెళ్ళాలన్నా, వీళ్ళ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే ఏ రకమైన సహాయం ఉండదు. ఇలాంటి రకరకాల అంశాలని పట్టుకుని హిందూ మనోభావాలని కొంచెం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కాన్షియస్గా చేశారు. ఈ చేయటం ద్వారా ఇవన్నీ సాధించటానికి మనం పొలిటికల్ పవర్ని చేతిలో పట్టుకోవాలి అని అద్వానీ గారు మాట్లాడినటువంటి మాటల వెనకాల ఆత్మ వీళ్ళే. కానీ ఆ రోజున కూడా చాలా స్పష్టంగానే చెప్పుకునేవారు, మాకు సంబంధం లేదని, ఇది వేరే. అయితే భావ సారూప్యత ఉంది, వాళ్ళకి మాకు భావ సారూప్యత ఉంది. మా దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు అటువైపు వెళ్ళొచ్చు, లేదు అక్కడ పనిచేస్తున్న వాళ్ళల్లో కొంతమంది మాతో ట్రావెల్ అయి ఉండొచ్చు, మా దగ్గర వాళ్ళు మా సంఘ్ వీళ్ళు అయి ఉండొచ్చు, మెంబర్స్ అయి ఉండొచ్చు. అంతే తప్ప మాకు ఇవి రెండు ఒకే అంటే ఇదేదో నాగపూర్ కాంపౌండ్ నుంచి పుట్టినటువంటి పార్టీగా దీన్ని చూడొద్దు. ఓకే. అంటే ఇది ఆవిర్భవించింది 1925లో నాగపూర్లోనే. ఆయన అక్కడ హెగ్డేవార్ అక్కడ వాడు కదా, అక్కడ ప్రారంభించాడు ఆయన. తర్వాత వచ్చిన నాయకులు కూడా వాళ్ళే దాదాపు. తర్వాత వచ్చిన గోల్వాల్కర్ కూడా అక్కడి నుంచే వచ్చాడు. ఆయన కదా బంచ్ ఆఫ్ థాట్స్ అని రాసి దానికి ఒక సైద్ధాంతిక పునాదిని ఏర్పాటు చేశాడు ఆయన. ఈ ప్రయాణంలో 92 అంటే ఎమర్జెన్సీలో బ్యాన్ ఎత్తేసిన తర్వాత, అంటే గాంధీ గారి హత్య జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టారు. 2 నెలల్లో 3 నెలల్లో ఉంది, అది తర్వాత తీసేశారు. అంటే ఈ హత్యలో ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ గురించిన స్పష్టమైన ఆధారాలు లేవు కాబట్టి బ్యాన్ తీసేస్తున్నామని చెప్పారు. యాజ్ ఇట్ ఈజ్గా అదే స్టేట్మెంట్ని 92లో బ్యాన్ అయినప్పుడు, ఏది బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంగా బ్యాన్ అయినప్పుడు కూడా పివి నరసింహారావు గారి ప్రభుత్వం అదే చెప్పింది. ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత వెనక ఆర్ఎస్ఎస్
హస్తం ఉంది అనేది స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ బ్యాన్ తీసేస్తున్నామని చెప్పారు. ఈ బ్యాన్ తీసేయమని అడిగిన ప్రముఖుల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులైనటువంటి వాజ్పేయి గారు, అద్వానీ గారే వెళ్ళి ప్రధానిని కలిసింది. అద్వానీ లేట్, వాజ్పేయి లేట్. వాజ్పేయి వెళ్ళి పివి నరసింహరావు గారిని కలిసి వచ్చాడు ఆ రోజు సాయంత్రమే. ఇలాంటి సమన్వయాలు చాలా ఉంటాయి వీళ్ళ మధ్య, కలిసి పనిచేస్తారు. కానీ భావసారూప్యత ఉంది తప్ప ఏ రోజున మేము ఒకే అంబరిల్లా కింద లేము, మా కంట్రోల్లో వాళ్ళు లేరు, వాళ్ళ కంట్రోల్లో మేము లేము, వాళ్ళది వేరు మాది వేరు అని బలంగా చెప్పుకుంటారు ఎప్పటికీ. కానీ సంఘ్ పరివార్ అనేటువంటి ఒక పెద్ద ఛత్రం ఉంది. ఆ ఛత్రం కింద వీళ్ళందరూ భాగస్వాములే. వీళ్ళందరూ ఆ గొడుగు కింద తలదాల్చుకునేటువంటి వాళ్ళే. భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు. ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని, అంటే ఈ దేశంలో హిందూ మనోభావాలని ఒక రకంగా రెచ్చగొట్టి వాళ్ళందరినీ, అంటే ఉదారవాదం ఉండేది హిందూ మతంలో. ఈ ఉదారవాదం వలన హిందూ మతం ప్రమాదంలోకి వెళ్తోంది. హిందువుల్లోనే ఉన్నటువంటి ఉదారవాదం, దీన్ని చంపేయాలి. అంటే ఈ ఉదారవాదం ఉండటం వలన మనం సెక్యులరిజం అనే పేరుతో పక్క మతాలకు విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చేసి మైనారిటీలకి మన మతాన్ని మనమే ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నాం. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ లాంటి నాయకుల్ని భుజాలకు ఎత్తుకుని మోస్తోంది మనమే. కాబట్టి ఈ పని ఎల్లకాలం చేయొద్దు, మనని మనం తెలుసుకుందాం, మన కోసం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని భుజాల మీద మోద్దాం అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి వాళ్ళు 100 సంఘాలు పెట్టారు. గాయత్రి పరివార్ అని ఒకటి, మహిళల్లో పనిచేయటానికి కొన్ని, స్త్రీ శక్తి సంఘటనలు, ఇలాంటివి అనేకం పెట్టారు. ప్రత్యేకమైనటువంటి ప్రతి కులానికి కూడా ఒక ఆర్గనైజేషన్ పెట్టారు వాళ్ళు. మనం ఆ రోజుల్లో, అంటే 92 బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ జరిగిన టైంలో గోడల నిండా నినాదాలు, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పలకాలి, ఈ దేశంలో ఉండాలంటే గోమాతని పూజించాలి, ఇలా 100 రకాల నినాదాలు రాయబడి ఉండేవి గోడల నిండా రకరకాల పేర్లతో. ఇలా 100 సంఘాలను వాళ్ళు ఫ్లోట్ చేశారు జనాల్ని రెచ్చగొట్టడం కోసం. అంటే హిందువుల మనోభావాలని రెచ్చగొట్టి ఈ దేశం చాలా స్పష్టంగా, ఇప్పుడు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఉంది, ఏబీవీపీ కూడా ఇదే భావజాలాన్ని విద్యార్థి ప్రపంచంలోకి విస్తరింపజేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా ఎఫెక్టివ్గా ఈ అభిప్రాయాలని విద్యార్థుల్లోకి తీసుకువెళ్ళగలిగారు. హిందూ యువతలో చాలామంది విద్యార్థులకి ఒక బలమైన అభిప్రాయం ఉంది. ఇప్పటికీ చెప్తున్నాను నేను, అంటే చాలా సందర్భాల్లో వీళ్ళు క్రికెట్ అవి ఆడుతూ ఉంటారు గ్రౌండ్స్లో. ఆడేటప్పుడు ఆ పిల్లలు మాట్లాడుకునే సందర్భంలో మనకు అర్థమవుతుంది ఎంత రూటెడ్గా తీసుకెళ్లారంటే, ఈ ముస్లింలు విపరీతంగా వాళ్ళ జనాభా పెరిగిపోతుంది, వాళ్ళ పర్సనల్ లా ఉండటం వలన వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసేసుకోవచ్చు, ఎంతమంది పిల్లలైనా కనేయచ్చు, వాళ్ళ జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఇండోనేషియా తర్వాత భారతదేశంలోనే ముస్లిం జనాభా అత్యధికంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈవెన్ పాకిస్తాను, బంగ్లాదేశ్లు ఇవన్నీ కాదు, ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ముందు వరుసలో ఉంది. ఇది స్టాటిస్టికల్ డేటా ప్రకారమే చెప్తారు, గణాంకాల ప్రకారమే ఇది నిర్ధారణ. కాబట్టి అతి త్వరలో ఈ దేశం భారతదేశం పాకిస్తాన్ అవ్వబోతోంది అనేది వాళ్ళు విపరీతంగా పిల్లలకి ఎక్కించగలిగారు సక్సెస్ఫుల్గా. ఇలా ప్రతి చోట వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, రాజకీయానికి మాకు సంబంధం లేదనేది కదా వాళ్ళు అంటున్నారు. వాళ్ళు రాజకీయం కాదు, కల్చరల్గా వాళ్ళు జనాల్ని ఒక అభిప్రాయానికి తీసుకొచ్చారు. ఈ కల్చరల్గా ఒక అభిప్రాయం వచ్చిన వాళ్ళు శత్రువుగా ఎవరిని చూపిస్తున్నారు? ఇదంతా ఇలా జరగడానికి కారణం ఎవరు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం. ఓకే, ఆ ప్రత్యామ్నాయం అంటే హిందువులు రాజకీయంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలంటే
ఎక్కడ వ్యక్తం చేయాలి వాళ్ళు? భారతీయ జనతా పార్టీ కాంపౌండ్లో వ్యక్తం చేయాలి అనేటువంటిది ఒక స్ట్రైట్ నేరేషనే. ఇప్పుడు బాబ్రీ మసీదు బద్దలు కొట్టినటువంటి సందర్భం 92 డిసెంబర్ 6న జరిగింది. డిసెంబర్ 6 ఒక రకంగా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ఆ డేట్కి. అంబేద్కర్ వర్ధంతి అది. అంబేద్కర్ వర్ధంతి రోజున వీళ్ళు ముహూర్తం పెట్టి బాబ్రీ మసీదుని బద్దలు కొట్టారు. ఆ కొట్టడం వెనకాల వాళ్ళు చాలా విషయాలు స్పష్టం చేశారు. మనకి 91లో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినాయి భారతదేశంలో, ఆర్థిక సరళీకరణలు. పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరూ కలిసి డిజైన్ చేసి పట్టుకొచ్చినటువంటి ఆర్థిక సరళీకరణలు. ఈ సరళీకరణల నేపథ్యంలో ప్రపంచవ్యాప్త కార్పొరేట్లన్నీ భారతదేశం వైపు చూస్తున్నటువంటి సమయం. ఆ చూస్తున్న సమయంలో వాళ్ళందరికీ కూడా సిగ్నల్ ఇచ్చారు వీళ్ళు, బాబ్రీ మసీదుని పగలగొట్టి. ఆ సిగ్నల్ ఏంటంటే చాలా స్పష్టంగా ఈ దేశ ప్రజల్లో మెజారిటీ సెక్షన్ మా వెనక ఉన్నారు, మేము ఇలా చిటికేస్తే ఏ పనైనా చేయించగలం జనం చేత. అంటే ఇక్కడ మనోభావాలు అనేవి మాతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జనాలను కదిలించాలంటే ఏం చేయాలో వాళ్ళు నానా కష్టాలు పడతారు. మా దగ్గర మేము స్వర్గము నరకము ఈ రకమైనటువంటి ఎలిమెంట్స్తో, దైవము మతము ఇలాంటి ఎలిమెంట్స్తో మేము జనాలందరి బుర్రల్ని ఎమోషనల్గా మాతో కనెక్ట్ చేసేసుకుని ఉన్నాం. మేము ఒక పిలుపునిస్తే అలా జనాలు కదిలొచ్చేస్తారు. పైగా వాళ్ళు చాలా రూటెడ్గా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. రూటెడ్గా అంటే కరసేవ అనే కార్యక్రమం చేయించారు. కరసేవ అంటే ప్రతి ఊరి నుంచి అక్కడికి రావాలి. మీ ఊరి నుంచి మీ ఊరిలో ఉన్నటువంటి హిందువులు కనీసం ఒక 2-3 డబ్బులు ఇచ్చి పంపించాలి అక్కడికి, అయోధ్యకి. ఎందుకు? అక్కడ రామాలయ నిర్మాణం జరగాలి. రామాలయాన్ని కూల్చి బాబర్ మసీదు కట్టాడు కాబట్టి ఆ పాపాన్ని తుడిచేసి మన రాముడికి జరిగినటువంటి అన్యాయానికి మనం న్యాయం చేయాలి. దీనికి ప్రతి గ్రామం నుంచి రావాలి. అలాగే శిలాన్యాస్ అన్నారు. శిలాన్యాస్ అంటే ఏమిటి? ప్రతి ఊరి నుంచి మీ ఊరి ఇటుక బట్టీల్లో జై శ్రీరామ్ అని మీ లాంగ్వేజ్లో రాసి ఇటుకలు పంపించండి. ఆ ఇటుకలు తీసుకుని కరసేవకులు అక్కడికి రావాలి. అంటే ప్రతి ఊరికి, భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి పని పెట్టారు వాళ్ళు. ఈ పని పెట్టడం ద్వారా ఎమోషనల్గా కంట్రీ మొత్తాన్ని వాళ్ళు కనెక్ట్ చేసేసుకున్నారు. అంటే యాక్చువల్గా ఇదే మా పని అని వాళ్ళు చెప్పుకోవటం మరి కరెక్టే కదా, ఆ పనే చేస్తున్నారు కదా. ఈ పనే ఇప్పుడు ఇవన్నీ కలిసి చేసిన పని. ఆర్ఎస్ఎస్ ఒకటే చేయలే, సంఘ్ పరివార్ చేసింది. ఓకే. ఈ సంఘ్ పరివార్ చేసినటువంటి బాబ్రీ మసీదుని బద్దలు కొట్టడం అనే కార్యక్రమం, దీని ద్వారా వాళ్ళు ప్రపంచ కార్పొరేట్లకి ఒక సిగ్నల్ పంపించారు. భారతదేశంలో మెజారిటీ ప్రజల్ని ఏ క్షణమైనా కదిలించగలిగిన, ఎమోషనల్గా కదిలించగలిగింది మేమే. ఓకే. కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు ఇది. ఓకే. సో ఈ దేశాన్ని నడిపించేది మేమే కాబట్టి మీరు కాంట్రాక్ట్ అవ్వాల్సింది మమ్మల్ని, కాంగ్రెస్ పార్టీని కాదు అని కాంగ్రెస్ పార్టీకి మంగళహారతి పాడారు ఆ రోజు. భారత రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ సమాధికి కూడా బాబ్రీ మసీద్ కూల్చివేతలోనే వీళ్ళు శంకుస్థాపన చేశారు. చేసి ఆ ప్రయాణంలో భాగంగా భారతదేశంలో సూడో సెక్యులరిజం అనే మాటను పుట్టించారు. ఇది చాలామంది స్వామీజీలు సూడో అంటే కుహనా లౌకికవాదులు అని వాడేవాళ్ళు తెలుగులో. వాడి అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే అంత అగ్రెసివ్గా మాట్లాడటం మొదలుపెట్టారంటే స్వామీజీలు కుహనా గాళ్ళు అంటం దాకా వచ్చేసారు. అలా సెక్యులరిజం అనే దాని మీద విపరీతమైన దాడి జరిగింది. మనం సెక్యులరిస్టిక్గా ఉండొద్దు, మనం సెక్యులరిస్టిక్గా ఉండి మనం ఎందుకు వాళ్ళకి తల ఉంచి బతకాలి, ప్రతి హిందువు మేలుకోవాలి, తల ఎత్తి జీవించాలి, ఈ దేశం మనది, మన దేశాన్ని మనం ఎందుకు కోల్పోతాం, ఇలా రెచ్చగొట్టేసి జనాల్ని ఉదారవాదాన్ని చంపేసి
విపరీతంగా అంటే ఈ ఈ భావజాలాన్ని రాజకీయాలకు అన్వయించుకుని ఆయన ఏకాత్మ అని మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పుడు వరుసగా 3 సార్లు గెలిచే వాతావరణంలోకి వచ్చేసారు వాళ్ళు. అవును కదా. 3వసారి గెలిచారు విజయవంతంగా. 4వసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే హోప్ ఈ రోజు వరకు లేదు. అవును, ఎవరికి. అవును. కాబట్టి దాదాపుగా రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా ఈ చరిత్ర ముగియబోతోంది అనేటువంటి ఒక నేరేటివ్ని ఆల్రెడీ ఇచ్చేశారు. ఆయన స్వయంగా సిడబ్ల్యూసి సమావేశాల్లో మాట్లాడటానికి కూడా నాకు భయం వేస్తోంది అన్నాడు రాహుల్ గాంధీ. అంటమంటే ఏంటి, ఇప్పుడు ప్రతి చోట హిందువులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీలోనూ హిందువులు ఉంటారు, బ్యూరోక్రాట్స్లో హిందువులు ఉంటారు, కమ్యూనిస్టు పార్టీల్లోనూ హిందువులు ఉంటారు. వీళ్ళందరి మనసుల్లోకి వెళ్ళారు. వెళ్ళి కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా మతం గురించి మనం ఎందుకు మాట్లాడాలి, దేవుడితో మనకేమిటి, కాదు కదా, మనం కార్మికుల గురించి మాట్లాడదాం, లేకపోతే శ్రమజీవుల గురించి మాట్లాడదాం, మతాల గోల మనకేలా అని మాట్లాడటం మొదలుపెట్టారు. దేవుడితోనూ మతంతోనూ మనం గొడవపడద్దు అని. ఒకవైపు జరుగుతున్న వినాశనం అంతా దీంతోనే జరుగుతోంది. మతం అనేటువంటి ఒక గడ్డపార తీసుకుని దేశాన్ని రీకన్స్ట్రక్ట్ చేయటం అనే ప్రోగ్రాంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రధానమైన గొడవ ఇదైతే ఈ నాయకత్వంలో ఉన్నటువంటి, అంటే వాళ్ళల్లో అప్పటి వరకు నిద్రాణంగా ఉన్నటువంటి హిందువుని మేలుకొల్పారు వీళ్ళు అన్ని చోట్ల. అందుకని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి హిందువు మేల్కొన్నాడు. ఈ మేల్కొన్నటువంటి హిందువులను వాళ్ళు ఈజీగా ఆపరేట్ చేయగలుగుతున్నారు పైన కూర్చుని. ఈ ఆపరేషన్ రాహుల్ గాంధీని భయపెట్టింది. భయపెట్టి నేను సిడబ్ల్యూసి సమావేశంలో మాట్లాడటానికి కూడా భయపడుతున్నానని చెప్పుకున్నాడు ఆయన స్వయంగా. అంటే నేను ఏదైనా ఒక మాట మాట్లాడితే మా నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావట్లేదు అని. ఒక దశలో తనని తాను మోర్ హిందూగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు రాహుల్ గాంధీ. ఏది, రెండో యూపీఏ గవర్నమెంట్ కూలిపోయి నరేంద్ర మోడీ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చిన సందర్భం అది. 2014 ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 19 ఎన్నికల వరకు తనని తాను మోర్ హిందూగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి, అసలు మనం కదా బాబ్రీ మసీద్ తాళాలు తీసింది ఆయన, వీళ్ళ తండ్రి గారు రాజీవ్ గాంధీ. అది వివాదాస్పదం అని చెప్పి కోర్టు తాళాలు పెట్టింది, ఆయన ఓపెన్ చేయించాడు. ఓపెన్ చేసింది మేము. అది బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అధికారంలో ఉన్నది మా ప్రభుత్వం. మా నరసింహారావు గారు ఒక అరగంట కళ్ళు మూసుకున్న సందర్భంగా అది బద్దలైపోయింది. కాబట్టి హిందూ ఓట్ బ్యాంక్ మాకు కదా థ్యాంక్స్ చెప్పాల్సింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి ఆర్గ్యుమెంటే చేశారు వాళ్ళు. తెలంగాణ ఇచ్చింది మేం కదా, మమ్మల్ని వదిలేసి బీఆర్ఎస్ని టీఆర్ఎస్ని గెలిపిస్తారేమిటి అనే ఆర్గ్యుమెంట్ చేశారు ఇక్కడ. మీరు చరిత్రలోకి ఎడితే బాబ్రీ మసీద్ కూల్చివేతకి రంగం సిద్ధం చేసింది ఒక రకంగా మేమే, కాంగ్రెస్. కాబట్టి మీరు మా వెనక కదా నిలబడాల్సింది హిందువులారా అనే సిగ్నల్ పంపడానికి ప్రయత్నం చేశాడు ఆయన రాహుల్ గాంధీ గారు. కనిపించిన ప్రతి గుడికి వెళ్ళాడు, తన గోత్రనామాలతో పూజలు చేయించాడు అక్కడ. ఇదే టైంలో ఈయన క్యారెక్టర్ మీద దాడి చేసే ప్రయత్నం వాళ్ళు బలంగా చేశారు. ఆయనకి 19 ఎన్నికలలో తిరిగి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది, బోధపడింది. ఇది కాదు, వాళ్ళు చాలా రూటెడ్గా ఉన్నారు, వాళ్ళతో ఆ ఏరియాలో మనం యుద్ధం చేసి గెలవలేము అనేది అర్థమైన తర్వాత ఆయన గుళ్ళకి వెళ్ళటం తగ్గించి జనంలోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఆయన గుళ్ళనే నమ్ముకున్నాడు. 2019 వరకు ఆయన వెళ్ళని గుడి లేదు. అలా ప్రతి గుడికి వెళ్ళి నమస్కారం పెట్టి బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసేవాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళని పొల్యూట్ చేసిన చరిత్ర ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ నాగపూర్ కాంపౌండ్కు ఉంది. ఇలా వాళ్ళ డిజైన్లో భాగంగానే నరేంద్ర మోడీ గారు పవర్లో కొనసాగుతున్నారు, భారతీయ జనతా పార్టీ కొనసాగుతోంది. ఇక్కడ ఎవరు ప్రధాని అవ్వాలి, ఎవరు కాకూడదు, ఎవరు ఏమవ్వాలి అనేది కూడా
నాగపూర్ సంస్థానం తాలూకా సిగ్నల్స్తోనే నడుస్తుంది. మరి అదే కదా ఇప్పుడు వాళ్ళు చెప్తుంది, కానీ వాళ్ళు ఈ ఆ మాట పార్టీ కళ్ళతో మమ్మల్ని చూడొద్దు, ఆ అద్దాలతో మమ్మల్ని చూడొద్దు. అదే ఇది హిందుత్వ కళ్ళద్దాలు పెట్టుకుంటే బ్రాడ్గా మనందరం ఒకటే అని అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ కేసులో ఎవరెవరు ఉన్నారు? బాబ్రీ మసీదు కేసు ఒకటి పోయింది, అది అవును. ఆ కేసులో ఎవరెవరు ఉన్నారు? వీళ్ళందరూ కలిసే ఉన్నారు కదా కేసులు. ఉమ్. సంఘ్ పరివార్ ఉంది, బీజేపీ ఆ శిలాన్యాస్ కమిటీ నాయకులు ఉన్నారు, ఉమ్. ఆయన యోగి ఉన్నాడు, అద్వానీ గారు ఉన్నారు స్వయంగా. అవును. మరి వీళ్ళందరూ కలిసే వెళ్ళారు కదా. ఎమర్జెన్సీలో కూడా బ్యాన్ అయినప్పుడు వీళ్ళందరూ కలిసే జైలు చేశారు కదా. ఉమ్. అద్వానీ గారు వీళ్ళందరూ ఆ రోజున ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకత్వంతో కలిసే జైళ్లలో ఉన్నారు వీళ్ళు. ఇక్కడ కూడా ఇప్పుడు మనం గణేష్ ఇది నిమజ్జనం జరుగుతుంది, జరిగినప్పుడు దత్తాత్రేయ గారు వీళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు కదా. ఆ రోజు వచ్చినప్పుడు వీళ్ళతో పాటు ఉండేటువంటి వాళ్ళని సీరియస్గా అబ్జర్వ్ చేయండి. సంఘ్ పరివారే ఉంటుంది అక్కడ. సంఘ్ పరివార్ అంటంలోనే, అంటే సంఘీయులు అనే పదం కూడా వాడేస్తున్నారు. ఈ సంఘీయులు అనటంలోనే అది విభిన్నమైనటువంటి రంగాల్లో ఈ నినాదాలతో పనిచేస్తున్నటువంటి శక్తులు. ఇప్పుడు ఆయన మోహన్ భాగవత్ గొడవ ఏంటి? మీరు బీజేపీ కళ్ళద్దాలతో మమ్మల్ని చూడకండి అంటున్నాడు. మేము బీజేపీ కంటే హయ్యర్ పొజిషన్ మాది. కల్చరల్గా ఈ దేశాన్ని మేం చేసిన యుద్ధాల నుంచి ఒక యూనిఫికేషన్లోకి తీసుకొచ్చాం. మనోభావాలతో ఆపరేషన్ చేయటం అనేది మేం మొదలుపెట్టాం. మా పునాదుల మీద నుంచి తమ పునాదులు వేసుకున్నటువంటి పార్టీ అది. పొలిటికల్ ఏరియాలో మా భావజాలానికి ప్రతినిధిగా తను పనిచేస్తోంది. మీరు ఆయన ప్రధానిగా ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ అధికారంలో 15 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు ఈ టర్మ్ కంప్లీట్ అయితే 15 ఏళ్ళు. అవును 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 15 ఏళ్లుగా, ఇంకోసారి గెలిస్తే 20 ఏళ్ళు. ఇంత లాంగ్ రన్ ప్రదర్శించినటువంటి పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ కాకుండా స్వతంత్రం తెచ్చాము అనేటువంటి అకౌంట్ క్లోజ్ అయిపోయింది అనే వాతావరణాన్ని కల్పించిన రాజకీయ పార్టీకి పునాది గుర్తించకపోతే అలాగా? మీరు వాళ్ళ కళ్ళద్దాల్లోంచి మమ్మల్ని చూడకండి, మీరు చూడాల్సింది మా కళ్ళద్దాల్లో నుంచి ప్రపంచాన్ని. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతివాడు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ నాగ్పూర్ కళ్ళద్దాలు పెట్టుకుని ప్రపంచాన్ని దర్శించండి, అంతే తప్ప ఇంకెవరికి ఏ రకమైనటువంటి ప్రాముఖ్యతలు ఇవ్వద్దు అని ఆయన చెప్పదలుచుకున్నాడు. ఇదే నేరేటివ్ ఇదంతా కూడా రకరకాల ఏరియాల నుంచి ప్రేరణ పొందినటువంటి, అంటే ఇందులో హిట్లర్ తాలూకా ప్రభావం ఉంది, రకరకాల నియంతల తాలూకా ప్రభావాలు. అంటే ఒక సమూహాన్ని ఎలా కదిలించాలి అనే దానికి సంబంధించి వాళ్ళు రకరకాల ఏరియాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటి దాన్ని డిజైన్ చేశాడు ఆయన, హెగ్డేవర్. ఓకే. డిజైన్ చేసిన తర్వాత చాలా స్పష్టంగా గోల్వాల్కర్ తన బంచ్ ఆఫ్ థాట్స్లో ఈ దేశాన్ని కంట్రోల్లో తీసుకోవాలంటే మనం పట్టుకోవాల్సింది రాముణ్ణి అని చెప్పాడు ఆయన. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కాబట్టి రాముడి క్యారెక్టర్ పట్టుకుంటే మనకు అధికారం మనకి ఈజీగా కంట్రోల్లోకి వస్తుందని చెప్పాడు. అదే నడిచింది. రామజన్మభూమి అనేటువంటి నినాదంతో వాళ్ళు ఈ దేశంలో హిందూ రాష్ట్ర ఏర్పాటు చేయటం మాత్రమే కాదు, వాళ్ళు కార్పొరేట్ రాజ్యాన్ని కూడా చాలా ఈజీగా ఏర్పాటు చేయగలిగారు. ఈ కార్పొరేట్లని ఆ బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ చేశారు. వీళ్ళని పట్టుకుంటే, ఈ కౌంటర్తో సంబంధాలు పెట్టుకుంటే మనకి పని అవుతుంది తేలిగ్గా అనే అభిప్రాయం ఎప్పుడైతే కలిగించగలిగారో ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ అవతార పరిసమాప్తి అయిపోయింది, వాళ్ళ భాషలో చెప్పాలంటే. కాబట్టి చాలా పెద్ద స్కీమ్ ఇది. ఈ గ్రాండ్ స్కీమ్ ఆర్గనైజ్డ్ బై నాగ్పూర్. కాబట్టి నాగ్పూర్ పీఠానికి ప్రాముఖ్యత ఇచ్చి అక్కడ కళ్ళజోడుతో ప్రపంచాన్ని దర్శించండి తప్ప ఈ ఫ్రాంచైజీ కంపెనీలతో వాళ్ళ కళ్ళద్దాల నుంచి మమ్మల్ని చూడొద్దు అనేది మోహన్ భగవత్ గారి సందేశం జాతికి.
అందుకని వాళ్ళేదో ఈ స్టేట్మెంట్ చూసి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణ ఉంది, వీళ్ళు వాళ్ళకి తోక జాడించారు, ఇలాంటి అభిప్రాయాలు కలిగించుకోవడం తప్పు. రైట్. థ్యాంక్ యూ సార్.